ఇక ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఇక ఖమ్మం జిల్లా పాలేరులో 5,20,00,000 రూపాయల వ్యయంతో పొన్నేకల్లు నుండి కొండాపురం వరకు కూడా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అలాగే కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమల్లో ప్రభుత్వం ఎక్కడా వెనగడుగు వేయడం లేదంటున్నారు. ఇక రైతును రాజు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోని 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామంటూ కూడా తెలియజేశారు మంత్రి పొంగులేటి. ప్రతి గింజని కూడా కొంటామని చెప్పి అది ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, ప్రతి గింజని కొనటమే కాకుండా సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా పేదవాడికి, పేద రైతన్నకి భరోసా కార్యక్రమంలో భరోసాను ఇస్తూ నిరుద్యోగ యువతకు కూడా ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే 72,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకి, ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదే రకంగా పెట్రోల్ తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇకపోతే కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కాగితాల వరకే ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా కట్టుకున్న ఇంటికి డబ్బులిచ్చే కార్యక్రమాన్ని మొదట విడత 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. పేదవాడి గుమ్మానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా